వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక ఇంట్లో మొదటి సంతానంగా అమ్మాయి పుట్టడం సాక్షాత్ మహాలక్ష్మి అడుగుపెట్టినట్లుగా భావిస్తారు. న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు తండ్రికి అదృష్టాన్ని తెస్తారని చెప్తూ ఉంటారు. నెంబర్ 1, 10, 19, 28. ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 1 కిందకి వస్తారు. ఈ తేదీకి సూర్యుడు అధిపతి. ఈ తేదీలో పుట్టిన అమ్మాయి మొదటి సంతానం అయితే తండ్రికి అదృష్టాన్ని చేస్తుంది. ఈ తేదీలో పుట్టిన అమ్మాయిలు తండ్రికి సమాజంలో గౌరవము, పదవి, అలాంఛనలు పెరుగుతాయి. తండ్రి ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే ప్రమోషన్స్ వస్తాయి. రాజకీయాల్లో రాణిస్తారు. తండ్రికి ఈ అమ్మాయికి ఒక లక్కీ చార్మ్లా కూడా పనిచేస్తూ ఉంటుంది. ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీలో పుట్టిన వారంతా నెంబర్ 3 కింద వస్తారు. ఈ తేదీన గురువు అధిపతి. ఇంటి మొదటి సంతానంగా అమ్మాయి ఈ తేదీల్లో పుడితే తండ్రి అదృష్టం రెట్టింపు అవుతుంది. ఈ అమ్మాయి పుట్టిన వెంటనే తండ్రికి పెండింగ్లో ఉన్న సమస్యలు తీరిపోతాయి. ముఖ్యంగా ఆస్తి సమస్యలు తీరిపోతాయి. అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది. తండ్రి ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటాడు. నెంబర్ 5, 14, 23. ఏ నెలలోనైనా 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 5 కిందకి వస్తారు. మీ ఇంట్లో మొదటి సంతానం ఆడపిల్ల అయితే ఈ తేదీల్లో పుట్టి ఉంటే తండ్రి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. ఈ నెంబర్కి బుధుడు అధిపతి. బుధుడు వ్యాపారానికి కారకుడు. తండ్రి వ్యాపారం రంగంలో రాణిస్తారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి పుట్టిన తర్వాత ఆ వ్యాపారం అనూహ్యంగా పుంజుకుంటుంది. కొత్త కాంట్రాక్ట్లు రావటం, విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. తండ్రి కోటీశ్వరుడు అవుతాడు. నెంబర్ 6, 15, 24. ఏ నెలలోనైనా 6, 15, 24 తేదీలో పుట్టిన వారంతా నెంబర్ 6 కిందకి వస్తారు. ఈ నెంబర్కి శుక్రుడు అధిపతి. ఆడపిల్ల మొదటి సంతానం పుడితే ఇంట్లో సంపదకు లోటు ఉండదు. శుక్రుడు విలాసాలకు, సంపదకు కారకుడు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి ఇంట్లో అడుగు పెడితే తండ్రి కొత్త ఇల్లు లేదా వాహనం కొనే అవకాశం ఉంది. ఇంట్లో సుఖ సంతోషాలు నిర్వహిస్తాయి. తండ్రి పట్ల ఈ అమ్మాయిలకు అమితమైన అనురాగము ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.